ప్రజాస్వామ్య పరిపాలన అంటేనే బహుపార్టీలు ఉండడం, ప్రజలకు తమకు నచ్చినటువంటి రాజకీయ నాయకత్వాన్ని, తమకు నచ్చినటువంటి ప్రజా ప్రాతినిధ్యాన్ని ఎన్నుకునేటువంటి ఒక స్వేచ్ఛ కలిగి ఉండడం, అది ప్రజాస్వామ్యం యొక్క మూల సూత్రం. ఒక పార్టీ గెలవడం, ఒక పార్టీ లేదా అనేక పార్టీలు ఓడిపోవడం అనేది సర్వసాధారణమైన విషయం. అట్లా జరగకపోతే ప్రజాస్వామ్యమే కాదు. కానీ కొంతమంది నాయకులకు కానీ కొన్ని రాజకీయ పార్టీలకు కానీ ఒక జబ్బు పట్టుకున్నది. అవతల ఓడిపోతే ఇక ప్రపంచమే తలకిందులైపోయినట్లు, ఇక మళ్ళీ ఆ రాజకీయ పార్టీలే ఉండవు అన్నట్లు, ఆ నాయకులే ఉండరు అన్నట్లు, వాళ్ళకి అవకాశాలే రావన్నట్లు, ఇక గెలిచిన పార్టీ భూమి ఉన్నంతకాలం ఉంటుంది అన్నట్లు ఒక మూర్ఖపు అహంకారాన్ని, అహంభావాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేస్తున్నారు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, ప్రజెంట్ చీఫ్ మినిస్టర్. చాలా సందర్భాల్లో ఒక సీట్ గెలిచి చూడండి అని, లేకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక మీ పార్టీ ఉండదు, మీ పార్టీ మొత్తం బొందబెట్టకపోతుంది. గెలుపోవటములు సహజము, వ్యక్తులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ. గెలిచినప్పుడు బాధ్యతను స్వీకరించడం, ఓడిపోయినప్పుడు విమర్శ, ఆత్మవిమర్శ, సద్విమర్శ సరిగ్గా చేసుకోవడం, మళ్ళీ ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నం చేసుకోవడం, ఇవి రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ అవలంబించవలసిన విధానాలు. కానీ వీళ్ళ పరిపక్వతనాలన, జ్ఞానమనాలన అది ఏ స్థాయిలో ఉందో అర్థమైతలేదు ఒక్కోసారి మాట్లాడే తీరుకు. కానీ మేము ఎన్నడూ అట్లా మాట్లాడలేదు. గెలిచినాడు కానీ మా పార్టీ ఓడిపోయినాడు కానీ ఎప్పుడూ సంయమనాన్ని కోల్పోలే, సంస్కారాన్ని మర్చిపోలే, ఎప్పుడు పద్ధతులను ఎప్పుడు మర్చిపోలే. ఒకటే విధానం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అనేటువంటిది ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. మేము నిన్న గెలిచినాం, ఉదాహరణకు ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలిచినాం. మేమే ఎగిరిపడతలేము ఆకాశవార్త, ఖచ్చితంగా మేము గెలవాల్సిందే అది కాబట్టి గెలిచినాం. ఎందుకంటే అది ప్రజల ఓట్లు కాదు, ప్రచారం చేసి రాజకీయ పార్టీలాగా ప్రచారం చేసి ఓట్లు తీసుకునేది. ఆయా పార్టీల, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే పార్టీ సింబల్తో గెలిచినారో వాళ్ళు వేసే ఓటు అది. ఇలా బీఆర్ఎస్ ఏం మొత్తం తుడిచిపెట్టుకొని పోలే. 39 అసెంబ్లీ స్థానాలు గెలిచి కేవలం 1.85% మాత్రమే తేడా గెలిచిన కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు. ఏదో పెద్ద డజన్ల కొద్ది కొమ్ములు పెట్టుకొని చెలిగే మనగాండ్లాగా మాట్లాడుకుంటా ప్రతి ఒక్కడు బీఆర్ఎస్ ఏదో నేల మీద పడిపోయింది అన్నట్లు ఈ తులనాడి మాట్లాడే సంస్కృతిని విడనాడాలి మొట్టమొదటి వాళ్ళు. ప్రజలకు మా మీద జరంత వ్యతిరేకతనో, జరంత కోపమో, జరంత ప్రేమ తగ్గియో అవతలికి అవకాశం ఇచ్చింది. వాళ్ళనేం ప్రేమించి ఇయలే, కాంగ్రెస్ ఏం ప్రేమించి ఇయలే రాష్ట్రంలో ప్రజలు. ఇప్పుడు తెలుస్తూ ఉంది కదా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏందో. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఒక అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకొని హుందాగా గత ప్రభుత్వం చేసిన దానికంటే మెరుగ్గా ఏం చేయగలం, మెరుగ్గా ఏం చేస్తారో చెయ్యి. మీరేం మాట ఇచ్చిండ్రో అవి ఇవ్వండి. ఉచిత బస్సు తప్ప ఒకటి అమలు చేయలే, 6 నెలలు అయిపోయాయి, ఇంకేముంది. ఎల్లుండికి 6 నెలలు అయిపోయి 7 నెలలు పడుతుంది, 7 తారీఖు వస్తే. 6 నెలల పరిపాలన అయిపోయి 7వ నెల పడుతుంది, 7 తారీఖు నాడు. 7 తారీఖు నాడు 7 నెలలు పడబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్. రైతు బంధు లేదు, బోనస్ లేదు, 500ది, కరెంటు గతి లేదు, చక్కగా సాగునీళ్ళు ప్రణాళిక లేదు, పంటలు కొనే దిక్కు లేదు, మహాలక్ష్మి 2500 గతి లేదు, ముసలోళ్ళ 4000 లేదు, పెన్షన్లు లేదు. ఏది ఉంది? ఒకటేనా ఉందా? ఇవి ఏమీ చేయకుండా కేసీఆర్ పెట్టిన పాట బాగాలేదు, నేను పాట మారుస్తా, కేసీఆర్ పెట్టిన బొమ్మ బాగాలేదు, నేను బొమ్మ మారుస్తా. చర్చ ఇదా? జరగాల్సింది ఇదా? ఆలోచించాలి ప్రజానికం కూడా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. తెలంగాణ అనేటువంటిది రాజకీయ క్షేత్రం కాదు. ఇది తెలంగాణ, ఇది ఆకాంక్షల క్షేత్రం, ఇది ప్రజల ఆకాంక్షల క్షేత్రం. ఇది ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. ఇక్కడ ఉండే భావోద్వేగాలు వేరు. రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ వ్యతిరేకులు సంబరపడేటట్లు జరుగుతుంది పాలన తప్పిస్తే తెలంగాణ ప్రజలు సంతోషపడేటట్లు లేదు.
కేసీఆర్ మొత్తం తప్పులు చేసి ఓడిపోయిండు. ఇక లేక లేక నీకు గొప్ప అవకాశం వచ్చిందని ఆయన కీర్తిని నెత్తినెక్కించుకొని గైడ్ చేస్తున్నారు. నువ్వు ఇట్లా పో అని వ్యాసాలు రాసి వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళ ఆలోచనల్ని కేసీఆర్ లాంటి అనేక మంది ఉద్యమకారుల రూపంలో మొలకెత్తించి సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చారు. ఎన్నికలు ఈ క్రమంలో ఒక భాగం మాత్రమే. అవి స్థానిక సంస్థలు కానీ, శాసనసభ కానీ, పార్లమెంటు కానీ ప్రజలు ఇచ్చే అవకాశాన్ని బట్టి మనం పాత్ర పోషించేది ఉంటుంది. ఆ విధంగా పోషిద్దాం. ఈ దశాబ్ది సందర్భంగా రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా మీడియా మిత్రులకు, ప్రజలకు, మా నాయకులు, కార్యకర్తలకు అందరికీ మరొకసారి నేను శుభాకాంక్షలు అందజేస్తూ మీ అందరికీ మరింత మేలు జరగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.